రామాపురం అనే ఊరిలో నాగయ్య అనే వ్యాపారి నివాసం ఉండేవాడు. కాలం కలిసిరాక అతని వ్యాపారం దివాలా తీసింది. వేరే గత్యంతరం లేక ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశాడు. నాగయ్య వేరే ఊరు వెళ్ళి వ్యాపారం చేస్తే అదృష్టం కలిసి వస్తుందనుకున్నాడు. తన తాతల కాలం నాటి నుండి కలిసి వస్తున్న ఒక ఇనుప పెట్టెను తన స్నేహితుడు వీరయ్యకి ఇచ్చి తన ఇంట్లో దాచిపెట్టమన్నాడు. నాగయ్య వేరే ఊరు వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే వ్యాపారం కలిసి రావడంతో చాలా ఆస్తులు కూడా సంపాదించాడు. నాగయ్య వీరయ్య దగ్గరకు వెళ్ళి పెట్టె ఇవ్వమని అడిగాడు. వీరయ్యకి పెట్టె ఇవ్వడం ఇష్టం లేదు. దానితో అయ్యో, ఆ పెట్టె అటక మీద పెట్టాను, ఎలకలు కొరికేశాయి అని చెప్పాడు. వీరయ్య అబద్ధం ఆడుతున్న విషయం నాగయ్యకి అర్థం అయ్యింది. వీరయ్యకి బుద్ధి చెప్పాలి అని నాగయ్య అనుకున్నాడు. వీరయ్యతో ఇలా అన్నాడు, మరేం పర్వాలేదు, సాయంత్రం మీ అబ్బాయిని నా విడిదికి పంపితే కానుకలు ఇచ్చి పంపుతా అని చెప్పాడు. వీరయ్య తన కుమారుడిని సాయంత్రం నాగయ్య వాళ్ళ ఇంటికి పంపించాడు. నాగయ్య ఆ పిల్లవాడిని ఒక గదిలో ఉంచి బంధించాడు. పిల్లవాడు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో వీరయ్య వెతుక్కుంటూ నాగయ్య దగ్గరకు వచ్చాడు. పిల్లవాడి గురించి అడిగాడు. అయ్యో, ఏం చెప్పను, ఇందాక మీ పిల్లవాడు బయట ఆడుతుంటే ఒక పెద్ద గ్రద్ద వచ్చి తన్నుకుపోయింది. కొద్ది దూరం పరిగెత్తి ఏం చేయలేక వదిలేశాను అని నాగయ్య అన్నాడు. వీరయ్యకు కోపం వచ్చి రాజు దగ్గరకు వెళ్ళి నాగయ్య మీద ఫిర్యాదు చేశాడు. అప్పుడు నాగయ్య, ప్రభూ, నా పెట్టెను ఎలుకలు కొట్టేసినప్పుడు ఒక పిల్లవాడిని గ్రద్ద ఎందుకు తన్నుకుపోలేదు అని ప్రశ్నించాడు. రాజుగారికి సంగతి అర్థమైంది. వీరయ్యను మందలించి ఇనుప పెట్టెను తిరిగి ఇవ్వమని ఆదేశించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్.